డాడీ బర్త్డే అయితే వచ్చేసింది. సో జూన్ 16 అనమాట, రేపు అనమాట. బట్ ఈరోజు మండే కదా, సో డాడీ పెళ్ళికి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాము. సో వ్లాగ్ అయితే మమ్మీ అయితే తీసిద్ది. బెలూన్స్ అయితే ఇప్పుడు కూదేసాము. సి గైస్, ఇదంతా ఇంకొక డెకరేటివ్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. మా మమ్మీ అయితే ఆర్డర్ పెట్టింది మీషోలో. ఇంకొక 2 నెట్స్ అయితే వచ్చినాయి. 2 నెట్స్ బెలూన్ ప్యాకెట్ అయితే ఇది మేమే కొన్నాము. నెక్స్ట్ ఇవి మేమే కొన్నాము. ఆర్డర్ పెట్టాము. ఇది దీనికే వచ్చింది. ఆగు, ఏం కాదు, నేను చూపిస్తున్నాను కదా. ఇంకోండి, చాలా క్యూట్గా బాగుంది కదా. హ్యాపీ బర్త్డేది. ఈ టేప్ గ్లూ బెలూన్కి అతికిచ్చేది. ఈ టేప్ ఒకటి, ఇంకోటి. ఇవైతే 10 బెలూన్స్ అయితే వచ్చినాయి గాయస్. ఈ నెట్స్తో ఉత్తిన ఏం చేసుకుంటారు అనుకుంటారు. లైటింగ్స్ అయితే వచ్చినాయి, చూపిస్తాను. లైటింగ్ ఇవైతే 10 వచ్చినాయి. హార్ట్ సింబల్ బెలూన్స్. లైటింగ్స్ చూపిస్తా, ఓకేనా. ఇంకోండి, ఆరెంజ్ అయితే ఇచ్చారు. 2x స్టిక్కర్ టేప్. హ్యాపీ బర్త్డేది గైస్. ఇదిగోండి, మమ్మీ అయితే డెకరేషన్ అయితే చేస్తుంది. ఇక్కడంతా మీకు ఇలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మా మమ్మీ ఫుల్ డెకరేషన్ చేసేసి చాలా బాగా లుక్ అయితే వచ్చింది. ఇది వరకు చేసాం కదా. సో ఇంకా మేము ఏసీ రూమ్లో అయితే చేసేస్తున్నాం. బెడ్రూమ్లో ప్లేస్ అయితే ఉంది. ఇంకా మంచం మీద అయితే చేస్తున్నాము. ఇంకోటి పాప మా మమ్మీ ఎంత కష్టపడుతుందో. మేము హెల్ప్ చేస్తున్నాం కలిసి. బెలూన్స్ ఊదడము. అండి మా డాడీది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. మా డాడీని అయితే బ్లెస్ చేయండి గైస్, ఓకేనా. నెక్స్ట్ హాఫ్ డెకరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను, ఓకే. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయాలి. అయితే చేసింది సో మచ్ ఫన్నీ గైస్. అదైతే చూడండి. బాగుంది. ఫస్ట్ లో హాయ్ అందరికి, నా పేరు ప్లస్ అని క్యూట్ గా చెప్పింది. సెకండ్ డిఎన్ పిల్ల వచ్చేసి తువి వచ్చి కూర్చో, కెమెరా కట్టొస్తున్నావు. భలే క్యూట్ వచ్చింది గాయస్. మమ్మీ ఎప్పుడు మమ్మీ మూడే తీసుకున్నాడు. నేనైతే అలా అవ్వను, నేను అవదాను. సో మమ్మీ డెకరేషన్ చూసారా ఎలా చేసిందో. ఫుల్ మమ్మీ అయితే చాలా బాగా చేసింది గైస్. చూస్తున్నారు కదండి, ఇలా అయితే నేను డెకరేషన్ అయితే సింపుల్గా చేశాను. ఇక్కడ మంచం మీద కూడా ఇలా బెలూన్స్ వేసాము. చూపి, ఇలా అయితే బెలూన్స్ వేసాము. డాడీ మధ్యలో కూర్చుంటారు, మేము అటు ఇటు కూర్చుంటాము. సో హార్ట్ సింబల్ బెలూన్స్ అయితే 10 వచ్చినాయి గైస్. మనకైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం అయితే ఆర్డర్ పెట్టాము, సారీ. సో చూసారు కదా, ఇవన్నీ ఆరెంజ్ కలర్ లైట్స్. సో ఇక్కడ లవ్ అని వచ్చింది, హార్ట్ సింబల్స్ వచ్చినాయి, వైట్ బెలూన్స్ వచ్చినాయి, నెట్స్ వచ్చినాయి గైస్. నెట్స్ వచ్చినాయి మా దగ్గర ఉంటే చేసాము. హ్యాపీ బర్త్డే ఇవి ఉంటే మేము చేసాము. చాలా బాగుంది. మా వారు షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇలా సర్ప్రైజ్గా పిల్లలు నేనైతే ఇలా డెకరేషన్ అయితే చేశామండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూద్దామని వెయిటింగ్ అండి. ఇక ఇంటికైతే వస్తున్నామని ఫోన్ చేశారు. పిల్లలు అయితే కళ్ళు మూసుకుని తీసుకొస్తున్నారు. చూద్దాం ఆయన ఎలా ఫీల్ అవుతారో. ఓకే, మా వారికి తెలియకుండా కేక్ తీసుకొచ్చామండి. దాన్ని నేను తీసుకొస్తూ సర్ప్రైజ్ అని చెప్పైతే అంటున్నాను. ఆయన అయితే ఇక నవ్వుతున్నారండి. కేక్ మీద అయితే మై లవ్ అని రాపించాను. కేకు పాప వాళ్ళ స్కూల్ ఎదురుగానే క్యాంటీన్ ఉంది కదా, అక్కడైతే తీసుకున్నాము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
క్లాప్స్ కొట్టు పట్టుకునే వాసన పాపకు చెప్పానండి నన్ను డాడీని వీడియో తీయమ్మా అని చెప్పి ఇక వీడియో అయితే తీసింది. ఇక మా వారికి అయితే తినిపిస్తున్నామండి కేక్. ఫస్ట్ నేనైతే తినిపిస్తున్నాను, నెక్స్ట్ అయితే పాప అయితే తినిపించిద్ది, నెక్స్ట్ బాబు కూడా తినిపించేస్తారు. వాళ్ళిద్దరం అక్కడున్న చాక్లెట్ అయితే తినిపిస్తున్నారు. నేను ఇక అది తినిపించలేదని చెప్పి నేను మళ్ళీ మా వారికి తినిపిద్దామని అక్కడ హాట్ సింబల్ చాక్లెట్ ఉంటే అదైతే తీస్తున్నాను. పాప అయితే హాట్ కాదు మమ్మీ అది ఫ్లవర్ అని చెప్పైతే అంటుంది. కాదులా ఆగని చెప్పి ఇక నేను తీసి మా వారికి అయితే ఆ హార్ట్ సింబల్ అయితే తినిపించాను అనమాట. హాఫ్, మిగతా హాఫ్ నాకైతే తినిపించారు. ఇక లాస్ట్లో నా చేతిలో ఉన్న హార్ట్ సింబల్ అయితే మా వారికి ఇస్తున్నానండి. అది ఇవ్వగానే ఆయన కొంచెం నవ్వేసరికి ఇక నాకు నవ్వొచ్చి నవ్వాను. బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి. ఇక పిల్లలైతే పడుకున్నారు. ఇక వాళ్ళు పడుకుంటే మా వారు చేసిన అల్లరైతే చూడండి, వాళ్ళని లేపడానికి వాళ్ళు ఆడుకునేది అయితే మోగిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.